మధ్యప్రదేశ్లో పర్యటిస్తున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని అదుపులోనికి తీసుకున్నారు పోలీసులు. మందసౌర్ జిల్లాలో పోలీస్ కాల్పుల్లో చనిపోయిన రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు పర్యటిస్తున్నారు. అయితే ఆయన్ను అడుగడుగునా అడ్డుకున్నారు పోలీసులు. దీంతో ఓ దశలో బైక్పై కూడా ప్రయాణించారాయన. మందసౌర్ ఘటనకు మోడీ సర్కార్తో పాటు మధ్యప్రదేశ్ ప్రభుత్వమే కారణమన్నారు. ధనవంతుల రుణాలను మాఫీ చేస్తున్న మోడీ సర్కార్ రైతుల్ని మాత్రం పట్టించుకోవటం లేదంటూ మండిపడ్డారు. అన్నదాతల్ని ఆదుకోలేకపోగా కాల్చి చంపుతున్నారంటూ ఫైర్ అయ్యారు రాహుల్. डरी रहेगी तैयार आएंगे लटका दिए మధ్యప్రదేశ్లో పర్యటిస్తున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని అదుపులోనికి తీసుకున్నారు పోలీసులు. మందసౌర్ జిల్లాలో పోలీసు కాల్పుల్లో చనిపోయిన రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు పర్యటిస్తున్నారాయన. అయితే ఆయన్ను అడుగడుగునా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఓ దశలో బైక్పై కూడా ప్రయాణించారాయన. మందసౌర్ ఘటనకు మోడీ సర్కారుతో పాటు మధ్యప్రదేశ్ ప్రభుత్వమే కారణమన్నారు. ధనవంతుల రుణాలను మాఫీ చేస్తున్న మోడీ సర్కార్ రైతులను మాత్రం పట్టించుకోవటం లేదంటూ మండిపడ్డారు. అన్నదాతల్ని ఆదుకోలేకపోగా కాల్చి చంపుతున్నారంటూ ఫైర్ అయ్యారు రాహుల్. डरी रहेगी तैयार आएंगे लटका दिए రాహుల్ను అరెస్ట్ చేసిన పోలీసులు ఆయన్ను స్టేషన్ కు తీసుకువెళ్లలేదని తెలుస్తోంది. ఓ అజ్ఞాత ప్రదేశానికి తీసుకువెళ్లారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. నిరసన తెలిపేందుకు వచ్చిన కాంగ్రెస్ నేతపై పోలీసులు ఇలా ప్రవర్తించడాన్ని తప్పుపడుతున్నాయి కాంగ్రెస్ శ్రేణులు. పోలీసుల వైఖరికి నిరసనగా ఆందోళనలు చేపట్టాయి.